హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. మనము టిఫిన్కి ఏమి నానబెట్టినప్పుడు ఏం టిఫిన్ చేయాలో తెలియనప్పుడు ఒక్కసారి ఈ టిఫిన్ని ట్రై చేయండి. హెల్దీ అయిన రెసిపీ కూడా ఇది. దీన్ని బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవచ్చు, డిన్నర్ టైంలో కూడా చేసుకోవచ్చు అండి. ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఎంతో హెల్దీ అయిన రెసిపీ. ఆ రెసిపీ ఏంటో ఇవాళ వీడియోలో చూసేద్దాము. దీనికోసము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక కప్పు శనగపిండి తీసుకోవాలండి. అదే కప్పుతో అదే క్వాంటిటీతో బొంబాయి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వ అంటారు, సుజీ రవ్వ అంటారు. మళ్ళీ అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు కర్డ్ తీసుకోవాలి. దాంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ మొత్తాన్ని కొన్ని వాటర్ పోసుకుంటా కలుపుకోవాలండి. కొన్ని పోసుకుంటా వాటర్ ఎన్నైతే సరిపోతాయో చూసుకుంటా కలుపుకోవాలి. ఇది కలుపుకునేటప్పుడు మీకు కనుక ఉండలు వస్తాయి అనుకుంటే దాన్ని మిక్సీ జార్లో వేసేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు. మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. లేదు అనుకుంటే ఇలా గరిటెతో కానీ విస్కర్తో కానీ ఇలా అయినా కలుపుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్నాక దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకుని కట్ చేసి వేసుకోండి. దాంట్లోనే ఒక ఆనియన్ని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీ దగ్గర క్యారెట్ తురుము ఉంటే క్యారెట్ని కూడా తురిమేసి దాన్ని కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అవన్నీ వేసిన తర్వాత వాటి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని ఒక 15 to 20 minutes మూత పెట్టేసి పక్కన ఉంచేయండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 15 minutes తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా పెనం వేడైన తర్వాత దాని మీద ఇలాగా ఊతప్పంలాగా వేసేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని కాల్చుకోవాలన్నమాట. ఇది వేసుకున్న తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ వేసేసి 2 sides ఇలా కాల్చుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెడితే లోపల వరకు కాలుతుంది, హై ఫ్లేమ్లో పెడితే లోపల వరకు కాలదనమాట. ఇంతే, మనకి ఇన్స్టెంట్గా రెడీ అయిపోయిందండి. ఎంతో హెల్దీ కూడా. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, హెల్దీ అయిన రెసిపీ అండి. దీన్ని బ్రేక్ఫాస్ట్గా డిన్నర్గా అయినా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు తెలపండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి.